బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి 7 గంటలకు భేరీ పూజ, భారీ తాండవం నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఆది దంపతులకు వాహన సేవలు నిర్వహించనున్నారు. ఈ నెల 18 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శివదీక్షాదారులకు ఈ నెల 12 వరకు స్పర్శ దర్శనం కలిగిస్తుండగా సాధారణ భక్తులకు అలంకార దర్శనానికి అనుమతిస్తున్నారు. క్షేత్రంలో ఫిబ్రవరి 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు మరి అంగరంగ వైభవంగా ఈ మహాశివరాత్రి ఏర్పాట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున మొదలైనవి. భారతదేశంలో ఉన్నటువంటి ఏ శైవ క్షేత్రానికి లేనటువంటి ప్రత్యేకత ఇక్కడ మనకు 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా మరలా ఫిబ్రవరి సహజంగా మార్చిలో ఎప్పుడైతే మనకు ఆ సంవత్సరానికి సంబంధించి మహాశివరాత్రి పర్వదినం వస్తుందో ఆ సందర్భంగా కూడా 2 పక్కపక్క నెలల్లోనే 2 బ్రహ్మోత్సవాలు రావడం అనేది ఈ యొక్క క్షేత్రం యొక్క ప్రత్యేకత. అలాంటి సందర్భంలో గత సంవత్సరం సుమారుగా 10.5 లక్షల మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా మనకు ఆత్మకూరు నుంచి మన కైలాస ద్వారం వరకు 46 కిలోమీటర్ల ఏదైతే బైర్లుటి, నాగిలుటి, అదేవిధంగా భీమునికొలను, కైలాస ద్వారం, హటకేశ్వరం, అదేవిధంగా మన టెంపుల్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా 46 కిలోమీటర్ల అటవీ మార్గంలో పాదచారులు వారు అనేక వ్యయప్రయాసాలకు వచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం వస్తారు. అలాంటి సందర్భంలో వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం దేవస్థానం యొక్క బాధ్యతగా, ఎక్కడ చిన్నపాటి భక్తులకు అసౌకర్యం కాకుండా మరి ఏర్పాటు చేయాలనే తలంపుతో కొంతమంది కాలినడకన వచ్చేటువంటి భక్తులకు కూడా అసౌకర్యం కాకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తాము. ఇంకా ఎక్కడైనా చిన్న ప్రభుత్వానికి అంటే ఫారెస్ట్ ఇలాంటి వాటిలో చిన్న ఇష్యూస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవి సమన్వయంతో చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మా లెవెల్లో ఏదైనా చిన్న పరిష్కారం కాకపోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి గత సంవత్సరం కూడా మంత్రుల కమిటీ వారు చేసినటువంటి దాని ద్వారా మనం భక్తులకి మెరుగైనటువంటి వసతులు కల్పించడం, అదేవిధంగా ఎక్కువ సమయం వేచి ఉండకుండా వారి యొక్క దర్శనం, స్వామి అమ్మవార్ల దర్శనాన్ని పూర్తి చేయడం అనేది ఈ సంవత్సరం మేము లక్ష్యంగా పనిచేస్తాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel